ఇట్లాడు ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తానండి. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా ఈరే అనే మాటకు యెహోవా చూచుకొనును అని అక్కడ పేరు పెట్టబడింది. అది ఎవరు పెట్టారంటే అబ్రహాము అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకు ఏం జరిగింది? ఆ పేరుకున్న అర్థం ఏంటంటే అబ్రహాముకున్న ఒక కుమారుని దేవుడు అడగగానే నాకు మోరియా దేశంలోకి వెళ్ళి నేను చూపించు పర్వతములలో నాకు బలు అర్పించుము, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు బలి అర్పించుమని కోరాడు. యాక్చువల్లీ అబ్రహాంకి కుమారు లేడు. దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు. కానీ గారంగా ప్రేమించి అతను పెంచుతుంటే అదే సమయంలో 22వ అధ్యాయం ఆదికాండంలో పరిశోధించడానికి ఇతడు నా దగ్గర ఏ విధంగా ఉన్నాడని తెలుసుకోవడానికి దేవుడు ఈ పరీక్ష పెట్టాడు. అప్పుడు అబ్రహాం లేచి తన ఇంట్లో కానీ పనివారికి కానీ ఎవరికి తన కుమారుని కానీ చెప్పకుండా ప్రభుకు లోబడి ఆ కుమారుని తీసుకొని వెళ్ళాడు మోరియా ప్రదేశంలో పర్వతం. అక్కడ బలి అర్పించడానికి కట్టెలు అన్ని పెంచి తన కుమారుని అక్కడ పడుకోబెట్టి కత్తిని పట్టుకునగా వెంటనే పరలోకం నుండి ఒక దూత వచ్చి అబ్రహమా ఆగు, ఇందు మూలమ నా దేవుని నువ్వు భయపడుతున్నావని నేను తెలుసుకుంటున్నాను. ఇదిగో ఆ కుమారుని నువ్వు ఏమీ చెయ్యకుమో, అదిగో ఆ పొదలలో ఒక పొట్టెలు ఉంది, దాన్ని వధించమని చెప్పాను. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? చివరి అంచుల వరకు నీకు ప్రమాదం పుంజుకొని రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, నిజంగా ఉండొచ్చు. కానీ నువ్వు అంతం వరకు చివరి వరకు విశ్వాసం ధైర్యంగా లోబడి ఉండు. అప్పుడు విజయం ఏంటో కల్లారా మీరు చూస్తారు. అప్పుడు అబ్రహాము ఆ పొట్టెలను వధించి తిరిగి ఏదైతే దేవుడే చూచుకున్నానని కుమారుని అడిగాడు. కట్టెలు ఖడ్గము అన్నీ ఉన్నాయి, కానీ పొట్టెలేది వధించడానికి అని కుమారుని అడిగితే కుమారుడా దేవుడే చూసుకున్నానని చెప్పాడు అబ్రహాం. నిజంగానే దేవుడే చూసుకొని ఆ పొట్టెలను తిరిగి ఇంటికి పంపించాడు. ఉదాహరణ ఏంటంటే మట్టి నుండి నరు నిర్మాణం కలిగజేసిన దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు, లేని వాటికి ఉన్నవాటి లేని వాటికి అంటే ఏదైనా సృష్టించడానికి సమర్థుడు మన దేవుడు అనే సంగతి నువ్వు నేను మర్చిపోవద్దు. కనుక నీ విశ్వాసం నమ్మకం అంచుల వరకు ఉంటే అక్కడ వరకు దేవుడు చూస్తాడు. నువ్వు మోయలేనటువంటి ఆశీర్వాదంతో దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.